వినేవాడికి చెప్పేవాడు లోకు అనాలో లేకపోతే చెప్పేవాడికి వినేవాడు లోకు అనాలో కానీ ఇప్పుడు వినేవాళ్ళని లోకుగా చేసుకోవడంలో మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందుంటోంది. చంద్రబాబు హయాంలో దేవాదాయ భూములు అట్లా మింగేశారు, నిధులు అట్టా మళ్లించేశారంటే రీసెంట్గా కూడా ప్రొజెక్ట్ చేసింది. అదే సందర్భంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మింగేసినటువంటిది మొన్ననే లెక్క చెప్పాను నేను, ఏది చేయూత పథకానికి ఎట్లా మళ్లించారు. ఇప్పుడు మరికొన్ని డీటెయిల్స్ బయటకు వస్తున్నాయి. ఒకటి కాదు, రెండు కాదు, కోట్ల రూపాయల సొమ్ములు దేవాదాయ శాఖ నుండి మళ్లించేస్తున్నారు. 6/1/2020 24,24,70,000 అమ్మఒడి పథకానికి మళ్లించారు. 17/1/2020 22,16,90,000 అమ్మఒడి పథకానికి మళ్లించారు. 2,25,00,000 5/5/2020 జగనన్న విద్యాదీవెనకి మళ్లించారు. 2,25,00,000 మళ్ళీ 20వ తారీఖున జగనన్న విద్యాదీవెనకి మళ్లించారు. అట్లాగే 32,50,000 9/6/2020 జగనన్న చేదోడికి మళ్లించారు. 7,50,000 9/11/2020 జగనన్న చేదోడికి మళ్లించారు. 1/6/2020 56,80,000 వైఎస్ఆర్ వాహనమిత్రకి మళ్లించారు. 9/11/2020 4,30,000 రూపాయలు వైఎస్ఆర్ వాహనమిత్రకి మళ్లించారు. 8/9/2020 14,99,00,000 రూపాయలు వైఎస్ఆర్ ఆసరాకి మళ్లించారు. 8/9/2020 వైఎస్ఆర్ నేతన్న నేస్తానికి 1,20,000 రూపాయలు మళ్లించారు. ఇవి జీవోలతో సహా బయటపడుతున్నటువంటి నిజాలు. దేవుడి సొమ్ముని అప్పనంగా పనిచేస్తూ అదేదో తమ పథకాల కింద తమ పేర్లతో సాగించేటువంటి నీచం ఏంటో అర్థం కావట్లేదు. ఆ పథకాలు దేవాదాయ శాఖ అని చెప్పండి, ఆ దేవుడి నుంచి ఇస్తున్నామని చెప్పండి. పేరు మనది పెట్టుకోవడం, దేవుడి సొమ్ముని తీసుకు, అది కూడా అసలు ఎందుకు పోయాలి? దేవాలయాలలో వేసినటువంటి కానుకలు చేయూతలకి చేతబడులకి ఇయడానికి ఇక్కడ డబ్బులు ఇచ్చింది ఎందుకు? ఆలయాలు పోనీ ఆలయాలు ఏమైనా సక్రమంగా ఉన్నాయా? ధర్మ పరిరక్షణ ఏమైనా సక్రమంగా చేస్తున్నామా? ఇక్కడ వేరే వాళ్ళకేమో దోచిపెట్టడం ఏంటో, ఈ దేవుడి సొమ్ము నేను దోచుకుపోవడం ఏంటో, ఈ దౌర్భాగ్యం ఏంటో జనాలు పట్టించుకోరులే అనుకుంటే కనుక చంద్రబాబు పద్ధతే అవుతుంది. గుర్తుపెట్టుకోవాల్సింది.